10 రకాలుగా పంటలకు ఇస్తాన్నారు. వరికి, మొక్కజొన్నకు, కందులకు, సోయాబీన్కు, పత్తికి, మిర్చికి, పసుపుకు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు. ఈ ఒక్కదానికన్నా మీరు బోనస్ ఇస్తుందా? ఇది మోసం కాదా? రేవంత్ రెడ్డి మీరు చెప్పాలి. వరి ధాన్యానికి మీరు మొదలు చెప్పిందా? అన్ని రకాల వరి ధాన్యానికి ఇస్తాను. ఇప్పుడు ఎగ్గొట్టడం కోసం సన్నోట్లకి ఇస్తానన్నారు. ఎంత మోసం అండి! ఏ భూమికి రైతు భరోసా ఇవ్వాలని దానికి ఒక సబ్ కమిటీ వేయటం, దానికి బట్టి విక్రమార్క కమిటీ పెట్టడం, శాసనసభలో చర్చిస్తామని ఇన్ని నానా రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం రైతుల యొక్క శాపం తగులుతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పాలిట ఒక శాపంగా మారిపోయింది. గత పాలకుల వల్ల మాకు ఎక్కువ ఉపయోగం జరగలేదు, రుణమాఫీ జరగలేదు, బోనస్ ఇవ్వలేదు, 10,000 యొక్క రైతు భరోసా ఇచ్చాడు, మీరు ఎక్కువ ఇస్తానని నమ్మిండ్రు. రైతులు నమ్మిరు మిమ్మల్ని, కాంగ్రెస్ వాళ్ళని. ఈ యొక్క పాలకులు మారిందే తప్ప రైతుల యొక్క తలరాత మారలే. ఆయనట్టు నిండ ముంచండి, ఈయనట్టు నిండ ముంచారు. రైతుల మోసం చేయడంలో పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మేము ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ లోపల మేము హెచ్చరిస్తున్నాము, 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నికల యొక్క డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ఏ విధంగా చెప్పిందో 62 లక్షల మందికి బేషరతుగా రుణమాఫీ చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నాం. చేయకుంటే ఈ యొక్క రైతు ఉద్యమం చేస్తాం, రేవంత్ రెడ్డి యొక్క సర్కారు మెడలు వంచి మాఫీ అంతవరకు కూడా ఉద్యమం చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి? నువ్వు ఒక రైతు కుటుంబంలో పెట్టినావు, మీకు ఇదంతా కూడా ఎట్లా నిద్రపడుతుంది? అసలు ఇన్ని లక్షల మంది రైతులను నట్టేట ముంచినవి నువ్వు, ఇది మోసం కాదా? ఎందుకు 15,000 నుంచి 12,000కి తగ్గించినావు? సమాధానం చెప్పాలి నువ్వు. ఆ 12,000 కూడా 15వ తారీఖు సంక్రాంతికి ఇస్తా అని చెప్పినారు. ప్రతి మంత్రి మాట్లాడిండ్రు, పోటీలు పడి మాట్లాడిండ్రు, పోటీ పడి ప్రశ్నలు చెప్పారు. ఇవాళ చెప్పించాను ఎవరు అంటున్నారు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ఆధ్వర్యంలో తెలంగాణలో భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాన ఉండి నడుం బిగించి ఉద్యమం చేస్తాం. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్ప లేకుండా అమలు చేయాలని మొదటి విడతలో మా యొక్క కిసాన్ మోర్చా అధ్యక్షుని యొక్క నాయకత్వంలో 10వ తారీఖు నాడుగా శాంపిల్గా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని మండలాల్లో కూడా మీరు ఇస్తున్నటువంటి హామీ నిలబెట్టాలని అన్ని మండలాల్లో కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. దశల వారీగా ఉద్యమం చేస్తాం. పూర్తిగా కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయేంత వరకు కూడా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓకే అన్న.